అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఓడించగల సత్తా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కే ఉందంటున్నాయి సర్వేలు. ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ పై సొంత పార్టీలో వ్యతిరేకత పెరుగుతోంది. ఆయన్ని అభ్యర్థిత్వం నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ట్రంప్ తో జరిగిన చర్చల్లో ఆయన తేలిపోవటం, మతిమరుపుతో పాటు ఆయన ప్రవర్తనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెనెట్ లో మైనారిటీ నేత హకీమ్ జెఫ్రీస్ ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో బైడెన్ ని తప్పుకోవాలని చాలా మంది అభిప్రాయపడ్డట్లు సమాచారం. డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన డిబేట్ లో బైడెన్ తడబడిన తరువాత ఆయన అభ్యర్థిత్వంపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతోంది. దీనిపై ఓ స్పష్టతకు వచ్చేలా కీలక నేతలతో హకీం సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతినిధుల సభలో మళ్లీ మెజారిటీ సాధించాలంటే బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాలని పలువురు ముఖ్య నేతలు అభిప్రాయపడ్డట్లు డెమోక్రటిక్ వర్గాలు వెల్లడించాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన కారణంగా పార్టీ గెలుపు అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ నుంచి దేశాన్ని రక్షించాలంటే బలమైన నేతను బరిలోకి దింపాల్సిన అవసరం ఉందని, అందుకు కమలా హ్యారిస్ సమర్థవంతమైన అభ్యర్థిని వారంతా అభిప్రాయపడ్డారు. కమలా హ్యారిస్ డెమోక్రటిక్ తరపున అభ్యర్థిగా బరిలోకి దిగితే ట్రంప్ ఓటమి ఖాయమని రిపబ్లికన్ పార్టీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బైడెన్ స్థానంలో ఆమె ఉంటే ట్రంప్ గెలుపును అడ్డుకుంటారని భావిస్తున్నారు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఖరారై ఎన్నికల్లో నిలిచి విజయం సాధిస్తే అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన తొలి నల్లజాతీయురాలుగా ఆమె రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇటీవల పలు సర్వేల్లో కూడా కమలా హ్యారిస్ కు పాపులారిటీ పెరిగినట్లు వెల్లడైంది. జూలై 2న విడుదల చేసిన సిఎన్ఎస్ పోల్లో ట్రంప్ బైడెన్ మధ్య 6% ఉంటే ట్రంప్ హ్యారిస్ కి మధ్య కేవలం 2% మాత్రమే తేడా ఉంది. ఇండిపెండెంట్లు హ్యారిస్ కు 43%, ట్రంప్ కు 40% మద్దతునివ్వగా రెండు పార్టీల తటస్థ ఓటర్లలో హ్యారిస్ కు 51%, ట్రంప్ కి 39% మద్దతునివ్వటం గమనార్హం. గత వారం ట్రంప్ బైడెన్ మధ్య జరిగిన డిబేట్ తర్వాత కమలాకు 42%, ట్రంప్ కు 43% మంది మద్దతిచ్చారు.